అమలాపురం వైసీపీ టికెట్ విషయంలో రచ్చ జరుగుతోందా? సీఎం జగన్ నిర్ణయం మంత్రి విశ్వరూప్ కుటుంబంలో చిచ్చు రేపుతోందా? తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ పీక్ స్థాయికి చేరిందా? ఈ వ్యవహారం కాస్త అధికార వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందా? ఇందుకు అమలాపురం అసెంబ్లీ స్థానం విషయంలో ఏం జరుగుతోంది? ఏపీలోని కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి అమలాపురం. ఇది షెడ్యూల్ కులాల రిజర్వ్ నియోజకవర్గం. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పి విశ్వరూప్ తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో దిగి గెలిచారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోసయ్య కేబినెట్ లో మంత్రిగా కొనసాగిన ఆయన ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే సీఎం జగన్ నిర్ణయం మంత్రి విశ్వరూప్ కుటుంబంలో చిచ్చు పెట్టిందంటూ ప్రచారం సాగుతోంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న విశ్వరూప్ ఆశలపై జగన్ నీళ్లు చల్లారని అంటున్నారు. ఫలితంగా తండ్రి కొడుకుల పంచాయతీ పతాక స్థాయికి చేరిందట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకే బాధ్యతలు ఇచ్చారంటూ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు. అమలాపురంలో ఈ మేరకు ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబంలో విభేదాల విషయం బయటకు రావడంతో విశ్వరూప్ ఆచీతూచీ స్పందించారు. కుమారుడికి టికెట్ అనే విషయాన్ని ప్రస్తావించకుండా పోటీలో ఉండేది తానేనంటూ స్పష్టం చేశారు. ఎవరికైనా టికెట్ కాదంటే వారికి మరో రూపంలో పదవులు వస్తాయన్నారు. అయితే ఈ టర్మ్ తనదేనంటూ స్పష్టం చేశారు విశ్వరూప్. అమలాపురంలో బరిలో దిగేది తానేనని, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. మరోవైపు అధిష్టానం ఇప్పటికే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం నుంచి శ్రీకాంత్ కు హామీ రావడంతో పార్టీ క్యాడర్ను కలుపుకుపోయే పనిలో ఉన్నారట. తండ్రి కొడుకుల వ్యవహారం వైసీపీ శ్రేణులను కాస్త గందరగోళానికి గురిచేస్తోంది. అయితే విశ్వరూప్ కే మద్దతు ఇస్తామని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే సహకరించబోమంటున్నారు. ఈ తండ్రి కొడుకుల వ్యవహారంతో వైసీపీకి మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.